విందు భోజనమి పసందు కాగా బంధువులంతా ఆరగించే పెళ్లి చేయగా వచ్చెను కాద వశిష్ఠ మునియే పురోహితుడుగా బాజాలు మృగంగా సన్నాయి విధంగా మంగళ స్నానాలు మొదలు పెట్టి రత్నపీఠము ఒకటి వేసి శ్రీనివాసుని కూర్చోపెట్టి అరుంధతియే ముందుకు వచ్చి పెళ్లి కొడుకును చేయసాగే వకుళమాత ఆనందముతో సుగంధ తైలము తలకే రాసి ఛాయ పసుపులో గంధము కలిపి పార్వతి దేవే చేతికి రాసే దినుసులు అన్నీ కలిపిన పిండి చదువుల తల్లి నలుగు పెట్టి గలగల పారే గంగాదేవి కన్నీటి జలకాలాడించే మెత్తని గుడ్డతో శిరమును తుడిచి పట్టు బట్టలు కట్టబెట్టి గుమగుమలాడే సాంబ్రాణేసి గుప్పున ధూపమి వేసిరిగా కళ్యాణ తిలకమును దుటను దిద్ది కాటుక చొక్క బొగ్గను పెట్టి పాదాలకు పసుపును రాసి ఎర్రని పారాణి దిద్దెనుగా బాసికాన్నేను దుటను కట్టి తీపి మిఠాయి నోటిలో పెట్టి పెండ్లి కొడుకును చేసి స్వామిని మంగళహారతులిచ్చిరిగా శంకరుడొచ్చి హారములేయ బ్రహ్మదేవుడే వేదము చదువగా పెద్దలు అందరూ ముందుకు వచ్చి అక్షింతలని వేసిరిగా